ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ప్రజా వేదిక, ప్రజా దర్బార్, జనవాణి, వారధి కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి శ్రమించిన కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఎంచుకున్న కార్యక్రమాల పేర్లివి. 16 నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ కార్యకర్తలు, ప్రజల కష్టాలను తీర్చడానికి ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. కానీ ఈ కార్యక్రమాలు మొదలుపెట్టినంత వేగంగా సమస్యల పరిష్కారం మాత్రం జరగలేదన్నది ప్రస్తుత వాస్తవం. ఆ కార్యక్రమాలు ప్రాపర్గా నిర్వహించడం లేదని కార్యకర్తలు చెప్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక, నారా లోకేష్ నివాసంలో ప్రజా దర్బార్, పవన్ కళ్యాణ్ ఆఫీస్లో జనవాణి, బీజేపీ కేంద్ర కార్యాలయం వేదికగా వారధి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలకు, ప్రజలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను, ఇబ్బందులను పరిష్కరించడం కోసం ప్రతి పార్టీ ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకుంది. ఆ కార్యక్రమాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి వినతులను స్వీకరించారు. టీడీపీ ప్రధాన కార్యాలయం సహా ఈ వేదికల నుంచి 3 లక్షల కంటే ఎక్కువ వినతులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుల్లో అత్యధికంగా భూ సమస్యలే ఉన్నాయట. భూ కబ్జాలు, ఆస్తుల అన్యాక్రాంతం, అక్రమ కేసులు, రాజధాని రైతులపై పెట్టిన కేసులు, పిల్లలపై దాడులు వంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భూ సమస్యల తీవ్రత ఎంతగా ఉందంటే ఈ అంశంపై కేబినెట్ లో 5 సార్లు చర్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ఇంత పెద్ద ఎత్తున వినతులు స్వీకరించిన ప్రస్తుతం ఆ ఫిర్యాదుల పరిస్థితి ఏంటంటే పరిష్కారం దొరకలేదు అనే సమాధానమే కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతూ ఉన్నా తమ సమస్యలు ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయనే చర్చ కార్యకర్తల్లో బలంగా నడుస్తోంది. గత 5 ఏళ్ల కాలంలో భూములు కోల్పోయాం, ఇల్లు కబ్జాలయ్యాయి, అక్రమ కేసులు పెట్టారు, మరికొందరు ఊళ్లకు దూరంగా వెళ్లి బతకాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారం వచ్చినా తమ గోడు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించడంలో 3 పార్టీలు విఫలమయ్యాయని కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ గ్రీవెన్స్ కార్యక్రమాల నిర్వహణ క్రమంగా మందగించింది. టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం వారానికి 5 రోజుల పాటు కొనసాగుతున్న సమస్యల పరిష్కారంలో మాత్రం జాప్యం జరుగుతుందనే ఆవేదన ఫిర్యాదుదారుల్లో ఉంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో అడపాదడపా మాత్రమే వినతులు స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఆయన ఫుల్ బిజీగా ఉండడం వల్లే దానిపై ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. ఇక బీజేపీ వారధి ప్రోగ్రాం మాత్రం పూర్తిగా పడకేసిందని కాషాయ పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వచ్చిన తర్వాత వారధి కార్యక్రమం మూసి మర్చిపోయారని చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నెలకు 2-3 నెలలకు వీలు చూసుకున్నప్పుడు మాత్రమే కేంద్ర కార్యాలయానికి వచ్చి వినతులు స్వీకరిస్తున్నారు. ఓవరాల్ గా 3 పార్టీల కార్యకర్తలు కూడా గడిచిన 16 నెలల్లో తమకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి ఆవేదనకు, ఆగ్రహానికి సరైన స్పందన దక్కకపోతే అది భవిష్యత్తులో కూటమికి పెద్ద నష్టం కలిగించే అవకాశం ఉంది. తమ సమస్యలు పరిష్కారం కోసం ఈ పార్టీ అధినేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.